ఈరోజు మనం ఒక దేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ దేశంలో ప్రతిదీ టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఏ పని చేయాలన్నా సరే యంత్రాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పిల్లలు కావాలంటే 10 ఏళ్ల వరకు చదువుకు దూరంగా ఉండొచ్చు. దీంతో పాటు ఇక్కడ అందరూ పరిశుభ్రతపై అత్యంత శ్రద్ధ వహిస్తారు. మనం ఏ దేశం గురించి మాట్లాడుకోబోతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవును, మనం జపాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ప్రపంచంలోని పరిశుభ్రమైన దేశాల్లో ఒకటి. ఇది ప్రతిరోజు తన కొత్త సాంకేతికతను మరియు ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఈ దేశం విస్తారమైన ఖండంలోని ప్రధాన దేశాల్లో ఒకటి. 4 పెద్ద ద్వీపాలు అలాగే 651 చిన్న ద్వీపాల సమూహంతో రూపొందించబడింది. సామాన్యులకు జపాన్ ప్రపంచంలో 10వ అతిపెద్ద దేశం. ఈ దేశంలో కేవలం 2% మంది మాత్రమే బయట నుంచి అంటే ఇతర దేశాల నుంచి వచ్చారు. ఇది కాకుండా 98% మంది జపనీసే ఉంటారు. జపనీస్ ఆ దేశ అధికారిక భాష. ఇది కాకుండా రూబన్ దీవులు, ఒకినవా మరియు కగోషిమాలోని కొన్ని ప్రాంతాల్లోని ఇతర భాషలు కూడా మాట్లాడతారు. జపాన్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే వాళ్ళగా పరిగణించబడతారు. ఇక్కడ అందరూ సెట్ వర్క్ మాత్రమే చేయాలనుకుంటున్నారు. ఈ మొత్తం దేశంలో కేవలం 4% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అత్యధిక విద్యావంతుల విషయంలో జపాన్ మొదటి స్థానంలో ఉంది. దీని అక్షరాస్యత రేటు 99%. జపాన్లో అన్నీ ఉన్నాయి. కాఫీ, రెస్టారెంట్లు, బుల్లెట్ రైళ్లు, ఇక్కడ ప్రజలు మరియు సాంప్రదాయాలు ఇవన్నీ జపాన్ను పర్యాటక కేంద్రంగా మారుస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా పరిగణించబడుతుంది. ఈ నగరంలో మొత్తం జనాభా 3.5 కోట్ల మంది. ఇక్కడ రెస్టారెంట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జపాన్లోని ఇళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. మీరిక్కడ నివసించడం గురించి ఆలోచించలేరు. షింజుకి రైల్వే స్టేషన్ ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్గా పరిగణించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 3 మిలియన్లకు పైగా ప్రజలు ప్రయాణిస్తారు. వారిని నియంత్రించడానికి ప్రత్యేక వ్యక్తులను కూడా నియమించారు. వారి పని ప్రజలను రైలు లోపలికి నెట్టడం. ఈ రైల్వే స్టేషన్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. ఇక ట్రైన్ జర్నీ విషయానికి వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఈ స్టేజ్ దగ్గర నుంచి జపాన్లో నడిచింది. దీని వేగం గంటకు 320 కిలోమీటర్లు. ఈ రైలు మెరుపు వేగంతో వెళ్తుంది. టోక్యో స్కై ట్రీ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్గా పరిగణించబడుతుంది. జపాన్ చాలా మంచి జనాభాను కలిగి ఉంది. ఎందుకంటే ప్రజలు సమయంతో పాటు పోషణ పొందుతారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు మంచి సమయపాలన పాటిస్తారు. అంటే టైమింగ్ అనమాట. ఎంతగా అంటే జపాన్లో ఒకసారి డ్రైవర్ టాయిలెట్కి వెళ్లడం వల్ల బుల్లెట్ రైల్ 1 నిమిషం ఆలస్యమైంది. ఆ తర్వాత మొత్తం జపాన్ వ్యవస్థలో గందరగోళం ఏర్పడింది. దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి అందరూ రిసార్ట్లో గుమిగూడారు. మరోవైపు మనం రైళ్ల గురించి మాట్లాడినట్లయితే జపాన్లో నడుస్తున్న ఏ రైలు 30 సెకండ్ల కంటే ఎక్కువ ఆలస్యం కాదు. జపాన్ ప్రజలు ఇలా జీవించడానికి చాలా ఇష్టపడతారు. అంటే దేశ ప్రజలు జీవితాన్ని అత్యంత ఆనందంగా జీవించడానికి సుముఖత చూపిస్తారన్నమాట. జపాన్కు సంబంధించి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇక్కడ ప్రతిరోజు వ్యాయామం కూడా చేస్తారు. అందుకే ఈ దేశంలో స్థూలకాయుల సంఖ్య తక్కువ. జపాన్లో లావుగా ఉండడం చట్టవిరుద్ధం. ఈ చట్టాన్ని ఎందుకు ముఖ్యమైనదిగా పిలుస్తారు అంటే దీని ప్రకారం దేశంలో 40 ఏళ్లు పైబడిన పురుషులు వాళ్ల నడుము సైజుని 33.5 అంగుళాల కంటే ఎక్కువ ఉంచుకోరు. మహిళలది 35.4 కంటే ఎక్కువ ఉండదు. జపాన్ ప్రజలు ఆపకుండా గంటల తరబడి ఎలా పనిచేస్తారని మీరెప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం నిజానికి ఇక్కడ ప్రభుత్వం తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అదేవిధంగా జపాన్లో ప్రజలు అంతే కష్టపడి ఆ నిర్ణయాలను పాటిస్తారు. జపాన్లో కడల్ కేవ్ చాలా పెద్ద మార్కెట్. ఇది తన దేశ ప్రజల అలసటను తొలగించడానికి పనిచేస్తుంది. ఈ దేశంలో చాలా చోట్ల మీకు ఇది కనిపిస్తుంది. ప్రజలు ఆ ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవచ్చు. వారి భాగస్వామి లేదా స్నేహితుల ద్వారా కడల్ థెరపీని తీసుకోవడం ద్వారా వాళ్ళ అలసటను కూడా తీర్చుకోవచ్చు. ఇది ఇక్కడి ప్రజలకే కాకుండా పర్యాటకులు కూడా చాలా ముఖ్యమైన కడల్. ఇక్కడ ఆఫీస్లో పనిచేసే వారికి కూడా నిద్రించడానికి ప్రత్యేక సమయం ఇస్తారు. ఇది కాస్త వింతగా అనిపించినా పని సమయంలో నిద్రపోవడం సోమరితనానికి సంకేతం కాదని, కష్టపడి పనిచేస్తే ఆ మాత్రం ఫలితం ఇవ్వొచ్చంటున్నారు జపాన్ ప్రజలు. ఇక ఈ దేశంలో నివసించే ప్రజలు తమ కార్యాలయానికి దూరంగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. మీరు ఇక్కడ పనిచేయాలనుకుంటే ఇక్కడ కొన్ని కంపెనీలు ధూమపానం చేయమని ఉద్యోగులకు కంపెనీ ద్వారా ఎక్కువ రోజులు సెలవిచ్చే నిబంధన కూడా ఉంది. జపాన్ ప్రజలకు చాలా మూఢనమ్మకాలున్నాయి. ఇక్కడ కొన్ని చోట్ల నడవడం అత్యంత అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. బహిరంగ ప్రదేశంలో బిగ్గరగా మాట్లాడడం లేదా ఏదైనా ముద్దు పెట్టుకోవడం కూడా జపనీయులు అతిపెద్ద పాపంగా భావిస్తారు. ఇది మాత్రమే కాదు, 2 వ్యక్తులు కలిసి చేతులు పట్టుకుని నడవడం కూడా మంచిది కాదు. నల్లపిల్లి తమకు అదృష్టాన్ని ఇస్తుందని జపాన్ ప్రజల నమ్మకం. ఒకప్పుడు పళ్ళు వంకరగా పెట్టుకోవడం ఇక్కడ సాంప్రదాయం. అలాంటి వింత ఫ్యాషన్ ట్రెండ్స్ కోసం ఓ అమ్మాయి కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని తన పళ్లను వంకరగా మార్చుకుంది. జపాన్లో ప్రజలు ఒంటరిగా ఉన్నారని భావిస్తే
అలాంటి వారి కోసం వాళ్ళను ఒంటరిగా ఉండనివ్వకుండా ప్రత్యేక వస్తువులు కూడా తయారు చేయబడతాయి. ఈ దేశంలో కుక్కలను ఇంట్లో పెట్టుకోకూడదని నమ్మే ఒక ద్వీపం కూడా ఉంది. అవి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరి పొలాల్లో మాత్రమే నివసిస్తాయి. కానీ ఈ ద్వీపంలో పిల్లుల సంఖ్య 400 కంటే ఎక్కువ. ఆ ద్వీపం పేరు అవోషిమా ద్వీపం. జపాన్ ప్రత్యేకత ఇక్కడ వెండింగ్ మెషిన్లు. ప్రజల జీవితాన్ని మరింత సౌకర్యంగా మార్చడానికి జపాన్లో 50 లక్షలకు పైగా వెండింగ్ మిషన్లు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఒక వెండింగ్ మిషన్ను అమర్చారు. రిటైల్ దుకాణాల స్థలంలో వెల్డింగ్ మిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. జపాన్ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాని సంప్రదాయాలు ఈ దేశానికి అతిపెద్ద గుర్తింపు. ఇక్కడ ప్రజలు ఒకరినొకరు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోరు. ఒకరికొకరు తల వంచుకుని మాత్రమే పలకరించుకుంటారు. ఒక వ్యక్తి ఎంత గౌరవంగా ఉంటాడో అంతగా నమస్కరిస్తారు. ఈ దేశ ప్రజలు జపనీయులకు మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా అదే విధంగా గౌరవించబడతారు. ఈ జపాన్ సాంప్రదాయాన్ని ఇక్కడ పిల్లలకు కూడా చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. జపాన్లోని పాఠశాలల్లో పిల్లలు తమ తరగతిని మరియు పాఠశాలను వాళ్లకు వాళ్లే శుభ్రపరుచుకుంటారు. ఇలా చేయడం ఈ దేశ సాంప్రదాయంగా భావిస్తారు. పాఠశాలలను శుభ్రం చేసేందుకు ఇక్కడ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జపాన్లో ఈ సాంప్రదాయాన్ని ఎప్పటినుంచో పాటిస్తున్నారు. ఇక్కడ 10 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ సంవత్సరాల్లో వారి బాల్యాన్ని ఆస్వాదించడానికి వారికి అవకాశం ఇవ్వబడింది. ఈ దేశంలో క్షమాపణలు చెప్పడానికి చాలా భిన్నమైన మార్గం ఉంది. అవును, జపాన్ ప్రజలు 20 రకాలుగా క్షమాపణలు చెప్తారు. ఈ దేశంలో మీరు ప్రసిద్ధ రెస్టారెంట్లు మరియు అనేక హోటళ్లు మరియు జాయింట్ల నుంచి అద్భుతమైన ప్రత్యేకమైన ఆహారాన్ని పొందుతారు. ఇక్కడ మీకు ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. అవును, మీరు విన్నది పూర్తిగా నిజమే. మీరు ఆహారంలో ఏవైనా ప్రయోగాలు చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా జపాన్లో తిరగాల్సిందే. జపాన్ ఒక అణుదేశమని మీకు తెలుసు కదా. అంటే జపాన్ 2 సార్లు అణుబాంబులతో దాడి చేయబడింది. ప్రపంచ చరిత్రలో మొదటి మరియు చివరిసారిగా అణుబాంబు 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 1945 ఆగస్టు 6 మరియు 9వ తేదీల్లో జపాన్ యొక్క శత్రువు హిరోషిమా మరియు నాగసాకిపై దాడి చేసింది. అదే అమెరికా దేశం. మీరు ఈ దేశాన్ని సందర్శించాలని ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు ఇక్కడ చట్టం గురించి మొదట తెలుసుకోవాలి. జపాన్లో వేగంగా వాహనం నడపడం అతిపెద్ద నేరం. పొరపాటున కూడా వేగంగా డ్రైవ్ చేయకూడదు. ఈ దేశంలో అతి వేగంగా వాహనం నడిపితే ఇక్కడ పోలీసులు నేరుగా మనుషులను కాల్చేస్తారు. ఇక్కడ జరిగే వీసా ప్రక్రియ ఏంటంటే, జపాన్లో ప్రయాణించడానికి మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలుసుకుందాం. మీ వద్ద అన్ని పత్రాలు ఉంటే మీరు కేవలం 5 రోజుల్లోపు వీసా పొందుతారు. మీరు ఒంటరిగా 7 నుంచి 8 రోజుల్లో జపాన్ను సందర్శించడానికి సుమారు 1.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. జపాన్ కరెన్సీ జపనీస్ యెన్. అయితే ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన దేశం జపాన్ గురించి తెలుసుకున్నాం కదా. మరి జపాన్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.